పెద్ద నాటకం ఆడిపోతున్నారు. నాటకమా? అవును, ఇంకో కొత్త నాటకం. ఇప్పటి వరకు మన కోసం వెతికిన మన శ్రేయోభిలాషులు ఇకపై మనం క్షేమంగా ఉన్నామని మనల్ని వెతకరు. వాళ్ళకి కావాల్సిందేంటి? మనం ఎక్కడో అక్కడ క్షేమంగా ఉండటమే. పట్టణానికి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటారు. దాంతో ఇక వాళ్ళు మనల్ని వెతకడం ఆపేస్తారు. ఇక మనిద్దరిని కాపాడటానికి ఎవ్వరూ రారు. మన వాళ్ళు మన కోసం వెతుకుతారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా మన జాడ కనిపెట్టి మనల్ని కాపాడుతారు. కానీ అయ్యగారు అన్ని దారులు మూసేశారు. ఏమండి, వీడి చెర నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? ఎప్పుడు? ఉమా, నువ్వు ఈ విధంగా ఆలోచించు. నేను రాసిన లేఖ మన ఇంటికి చేరితే అమ్మ సకు మన కోసం ఆరాటపడ్డం వెతకడం ఆపుతారు కదా. మనం క్షేమంగా ఉన్నామని వాళ్ళిద్దరికీ తెలిస్తే మనశ్శాంతిగా ఉంటారు కదా. ఊరట లభిస్తుంది. నిజమేనండి, నాకు ఆలోచన రాలేదు. మనం క్షేమంగా లేకపోయినా ఉన్నామని వాళ్ళకి తెలిస్తే నిజంగానే వాళ్ళిద్దరి ప్రాణాలు కుదుట పడతాయి. ఉమా, మనల్ని ఇక్కడి నుంచి విడిపించే శక్తి ఆ పాండురంగుడికి మాత్రమే ఉంది. అంతవరకు మనం ఇదంతా భరించాల్సిందే ఉమా. కూర్చో బామ్మ. ఏంటి బామ్మ, నువ్విప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా. వద్దు, ఏడవకు. ఇప్పటికే నువ్వు చాలా నీరసించిపోయావు. నన్నేం చేయమంటావు? నాకు కన్నీరు ఆగడం లేదు సక్కు. మనసంతా అతలాకుతలమైపోయింది. ప్రతి క్షణం ఆందోళనే. లేనిపోని ఆలోచనలు మనసులోకి వచ్చేవి. ఇప్పుడు గుండెల మీద నుంచి భారం దించినట్టయింది. బామ్మ, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చో. నేను నీకోసం అంబలు తీసుకొస్తాను. ఇదిగో అంబలి సిద్ధమైంది. నాకు 2 గిన్నెల్లో అంబలి కావాలి ఉమా అమ్మ. సరే, తెస్తాను. ఈ రోజు నా ఉమా అమ్మవి నువ్వే సఖు. ఆ? ఇదిగో బామ్మ. అమాయకురాలా, 2 గిన్నెలు నా కోసం కాదు. ఒకటి నాకు, ఇంకొకటి నీకు. ఎందుకంటే ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. అంబలి తాగు. ఏంటి? తాగు, తాగమ్మా. అయ్యయ్యో, ఈ అంబలి అమ్మ చేసినట్టు లేదు. ఏంటి? నా జీవితంలో ఇటువంటి అంబలి ఎప్పుడూ తాగలేదు సకు. రుచిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది.
పాండురంగడి దయ వల్ల నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందుకే కదా నువ్వు సంతోషంగా అంబలి తాగుతున్నావు. అవును. అమ్మ నాన్న రేపో మాపో నేరుగా ఇక్కడికి వచ్చేస్తే అప్పుడేం చేస్తావు? ఏంటి ఉమా అమ్మ ఇంకా నాన్నగారు తిరిగి రాబోతున్నారా? లేదు పాండు, నాన్నగారు లేఖ రాశారు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారంట. వాళ్ళు పట్నానికి వెళ్లారు డబ్బు సంపాదించడానికి. ఇదిగో చూడు. ముసలమ్మ ఇంకా ఏడుస్తున్నావేంటి? హాయిగా నవ్వు. సరే బుడ్డోడా, సరే నవ్వుతానులే. నేనిప్పుడు ఆందోళన పడ్డం లేదు. పిల్ల, ముసలమ్మకి భయం పోయింది. మరి అలాగే అందరి భయం కూడా పోవాలి కదా. అవును బామ్మ, నేను వెళ్ళి అందరికీ చెప్పొస్తాను. ఉమ్, వాళ్ళకి ఈ ఉత్తరం కూడా చూపిస్తాను. అత్తయ్య ఊహించుకుని ఏదేదో మాట్లాడింది కదా, తనకి కూడా చెప్పేసొస్తాను. చెప్పు చెప్పు. అత్తయ్యకి బాగా అర్థమయ్యేలా చాలా గట్టిగా చెప్పు. నీ కోరిక ఫలించలేదు, మా అమ్మా నాన్న క్షేమంగా ఉన్నారని చెప్పు. పద పాండు. ఈ రోజు నిజంగా శుభదినం. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది స్వామి. మమ్మల్ని ఇలాగే కరుణించు. బాబాయ్, మా అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారు. మంచి విషయం. బాబాయ్, మా అమ్మ నాన్న పట్నంలో క్షేమంగా ఉన్నారు. చాలా సంతోషం. పాండు, అటు చూడు. మారుతి బాబాయ్ ఇంకా దశరథ్ బాబాయ్. అంతే తప్ప ఇందులో కష్టమేముంది, నువ్వే చెప్పు. బాబాయ్, మా అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారు. మారుతి బాబాయ్, నేను చెప్పేది వినండి. ఏంటి సకు, చాలా సంతోషంగా ఉన్నావు? అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారు. సకు వాళ్ళ నాన్న ఉత్తరం రాశారు. చూడండి చూడండి. ఏది? అవును, అప్పు తీర్చాలి కదా. అందుకే అమ్మ నాన్న పెద్ద పట్నానికి వెళ్లారు డబ్బు సంపాదించడానికి. వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు. చాలా సంతోషం సకు తల్లి. ఆ పాండురంగుడు అనుగ్రహించాడు. సకు తల్లి, నిజంగా శుభవార్త చెప్పావమ్మా. నాకు బాగా తెలుసు, శివప్ప అప్పుకు భయపడి పారిపోడని. ఆ, శివప్ప చాలా మంచి పని చేశాడు. లేఖ రాశాడు కాబట్టి ఇక మనం అందరూ ధైర్యంగా ఉండొచ్చు. పాండురంగా. అవును, సరే మేము వెళ్ళొస్తాం. మా ఉమా అమ్మ నాన్నగారు క్షేమంగా ఉన్నారు. మా ఉమా అమ్మ నాన్నగారు క్షేమంగా ఉన్నారు. గా. చూసావా దశరథ్, ఆ, మన శివప్పని ఉమ్మగారిని ఆ పాండురంగడే కాపాడాడు. నిజమే. అత్తయ్య, 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 అత్తయ్య. మేము నీ దగ్గరికే వస్తున్నాము. ఎందుకో? దేవాలయం తలుపులు తెరిచారా లేక ఉమ తిరిగొచ్చిందా? నీ కళ్ళల్లో కన్నీళ్లు కనపడుతున్న ఈ ఆనంద బాష్పాలేనా, లేదంటే వాళ్ళ కోసం వెతికి పిచ్చెక్కిందా? అయ్యో లేదు లేదు, మా అమ్మ నాన్నలిద్దరూ క్షేమంగా ఉన్నారు. సమాచారం అందింది. ఇదిగో చూడండి, నాన్నగారు మాకు లేఖ పంపించారు. మా అమ్మ నాన్నలిద్దరూ క్షేమంగా ఉన్నారు. నువ్వేం చెప్తున్నావు సఖు? ఇదంతా నిజమేనా? పెద్ద పట్నానికి వెళ్లి పని చేసి మా అమ్మ నాన్నలిద్దరూ సంపాదించబోతున్నారు. అప్పు తీర్చాలి కదా. చచా, మీరు తీసుకున్న అప్పు ఏవైనా తక్కువ? తీర్చాల్సిన అప్పు ఇంకా 100 రూపాయలుంది. 100 రూపాయలు. జీవితాంతం పనిచేసినా ఇంత అప్పు తీర్చడం కష్టం. మీకు వాళ్ళు అప్పు తీర్చాలని ఉందా లేదా? ఒరే బుడ్డడా, నీకు రూక అంటే ఏంటో తెలుసా? డబ్బంటే ఏంటో తెలుసా? 100 రూపాయలు అప్పు తీర్చడం అసాధ్యం. రాత్రి పగలు పనిచేసినా అంత అప్పు తీర్చలేరు.